హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను మీకు సగ్గుబియ్యం నువ్వులు వేసిన చెక్కలు చూపిస్తానండి. చాలా క్రంచీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక హాఫ్ కేజీ రేషన్ బియ్యం పిండి తీసుకోవాలండి. రేషన్ బియ్యం పిండి అయితేనే గుల్లగా వస్తాయండి. దానిలోకి 3 or 4 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం అండి. ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పు 2-3 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకున్నానండి, అదొక 2 స్పూన్స్. సాల్ట్, కారం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ బాగా పిండికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 2-3 స్పూన్స్ నెయ్యి వేడి చేసుకొని దీనిలో పోసుకుందాము. మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ నెయ్యి కానీ ఆయిల్ కానీ అట్లా మొత్తం దానికి కలిపేటట్టు కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చటి నీటితో మనం ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు చెక్కలు చేసుకుందామండి. ఇలాగ పూరి ప్రెస్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న వాటిని దానిలో పెట్టి ప్రెస్ చేసి, మీకు మందంగా కావాలంటే మందంగా ఒత్తుకోవచ్చు, లేదంటే పలుచగా ఒత్తుకోవచ్చు. మాకు పలుచగా ఇష్టం అండి, అందుకని అలా ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇలా బటర్ పేపర్ మీద అయితే అతుక్కోకుండా ఈజీగా మనం ప్యాన్లో వేయడానికి ఈజీగా ఉంటుందండి. క్లాత్ మీద అయితే అతుక్కుపోతుంది. ఇలా ఆయిల్ హీట్ చేసి ఇప్పుడు మనం వేసుకున్న వాటిని నెమ్మదిగా 1 by 1 వేసుకోవాలండి. 2-3 ఒకేసారి వేయకూడదు. ఒక 2-3 వేసిన తర్వాత అప్పుడు ఒకేసారి వేసుకోవచ్చు. అవి పైకి పొంగిన తర్వాత సగ్గుబియ్యం వేసాం కదండి, అవి స్టిక్ అయిపోతాయి అన్నీ ఒకేసారి వేస్తే. చూసారా, ఇలా వేసుకోవాలి. మరి రెడ్గా వచ్చిందాక వేగనివ్వకూడదండి. అవి కొంచెం చల్లారిన తర్వాత రెడ్ కలర్లోనే వస్తాయి. కొంచెం వైటిష్గా ఉన్నప్పుడే తీసివేయాలి, బాగా వేగిన తర్వాత. అలాగే మిగతా వాటిని కూడా వేసేసి చేసుకుందామండి. చూసారా, చాలా బాగా వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం నువ్వులు అన్నీ వేసాం కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయి. ఇలా వేడి వేడి చెక్కలు రెడీ అండి. థ్యాంక్ యూ ఆల్.